హలో గాయ్స్, మైసెల్ఫ్ వెంకటేష్ పారుమంచాల. సో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ యొక్క ఏపీ బడ్జెట్ అనేది బైలింగ్వల్, అటు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు మీడియం వాళ్ళకి క్లియర్గా స్లైడ్స్లో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సార్ మరి కేవలం ఏపీ బడ్జెట్కి సంబంధించిన అంశాలు మాత్రమే మనం డిస్కస్ చేస్తున్నామంటే కాదమ్మా. ఇందులో జూన్ నుంచి ఏర్పడిన నూతన ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి సంబంధించిన పథకాలు కూడా ఇన్ డీటెయిల్డ్గా ఆల్రెడీ 2 పథకాలు అనేది అమలు చేశారు. 2 పథకాలు అనేది సూపర్ 6లో భాగంగా బడ్జెట్లో అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ మిగతా 2 పథకాలు వచ్చేసి మేము రాబోయే వార్షిక సంవత్సరంలో మేము అమలు చేస్తామని చెప్పేసి చాలా క్లియర్గా గవర్నమెంట్ అనేది వాళ్ళు అనౌన్స్మెంట్ అనేది ప్రకటించడం జరిగింది. సో మీ అందరికీ కూడా ఈ యొక్క స్లైడ్స్ అనేది తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. అట్ ద సేమ్ టైం బడ్జెట్తో పాటు మనకి ఆ స్కీమ్స్ కూడా ఇన్ డీటెయిల్గా, అది కూడా కాంపిటేటివ్ ఓరియంటేషన్లో మాత్రమే రాబోయే ఎగ్జామినేషన్స్ ఏదైతే మనం చెప్పుకున్న జనరల్ అకాడమిక్ పాయింట్ ఆఫ్ లో కాకుండా, నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ లో కాకుండా మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఎంతవరకు అవసరం ఉంటుందో అంతవరకు, ప్లస్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఈ మధ్య క్వశ్చన్ పేపర్ ట్రెండ్స్ అనేది చూసుకుంటే, ఆ స్ట్రక్చర్ని చూసుకుంటే పూర్తిగా భిన్నంగా మారిపోయింది. సో దానికి అనుగుణంగానే ఆ యొక్క సెషన్స్ అన్ని కూడా మనం కంటిన్యూ చేద్దాం. సో నవంబర్ 11, 2024 మనకి ఆర్థిక శాఖ మాత్యులు, అవర్ ఫినాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ గారు ఈ యొక్క అసెంబ్లీలో బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఫస్ట్ వన్, మేబీ ఒకవేళ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అడగచ్చు, అడగకపోవచ్చు, ఏ నెలన ఏ తేదీన మనకి ఈ యొక్క బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది అనే దాని మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. అండ్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్, ప్లీజ్ టేక్ పెన్ అండ్ పేపర్ అమ్మా. ఎందుకంటే ఈ పెన్ అండ్ పేపర్ తీసుకుంటే మనకి ఇప్పుడు వరకు ఉన్న స్లైడ్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది జస్ట్ మీ యొక్క సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే, కానీ మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అంతా కూడా మా బ్రెయిన్ నుంచి వస్తుంది కాబట్టి సో ఆ పెన్ అండ్ పేపర్ తీసుకొని మీరు మ్యాక్సిమం అది రన్నింగ్ నోట్స్ అనేది రాయడానికి ప్రయత్నించండి, ఓకేనమ్మా. సో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సోమవారం శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ని ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2,94,427 కోట్లు. సో ఆల్మోస్ట్ 2.94 lakh crores, 2,94,000 కోట్లు అనేది ఏదైతే ఉందో మన రాబోయే సంవత్సరానికి ఇంకా మిగిలిపోయింది 4 నెలలే. ఆల్రెడీ మనందరికీ తెలిసిందే 2 సార్లు ఓట్ ఆన్ అకౌంట్ను బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. సో ఆ యొక్క వ్యయాలు ప్లస్ రాబోయే 4 నెలలకి సంబంధించిన ఆ యొక్క వ్యయాలు కలుపుకొని టోటల్గా మనకి ఫుల్ టర్మ్ బడ్జెట్ వచ్చేసి 2,94,000 అన్న సంగతి చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో ఇనిషియల్గా బడ్జెట్ చెప్పేటప్పుడు ఆ యొక్క లెక్కలకి సంబంధించింది కాబట్టి, అండ్ బడ్జెట్ చెప్పుకునేటప్పుడు మీ అందరికీ తెలిసిందే మనకి క్యాపిటల్ బడ్జెట్ అనేది ఏదైతే ఉందో మూలధన బడ్జెట్ అనేది ఒకటి ఉంటుంది. ఏం బడ్జెట్ అమ్మా? ఆ యొక్క మూలధన బడ్జెట్ అనేది ఒకటి ఉంటుంది. రెండవది వచ్చేసి రెవెన్యూ బడ్జెట్ అనేది ఏదైతే ఉందో ఆ యొక్క రెవెన్యూ బడ్జెట్ అనేది ఏదైతే ఉందో ఆ యొక్క రెవెన్యూ బడ్జెట్ అనేది ఉంటుంది. సో రెవెన్యూ బడ్జెట్ అంటే ఏంది? సాధారణ పరిపాలనకి సంబంధించిన అంశాలు. సో జనరల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో, ఆ యొక్క సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రెవెన్యూ బడ్జెట్ కిందకి వస్తుంది. అభివృద్ధికి సంబంధించిన వ్యయాలు ఏదైతున్నాయో, డెవలప్మెంట్కి సంబంధించింది ఏదైతున్నాయో, లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏదైతున్నాయో, ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఏదైతున్నాయో, హైవేల నిర్మాణంకి సంబంధించింది కానీ, ఓకేనా, సీపోర్ట్స్ నిర్మాణానికి సంబంధించి కానీ, ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించి కానీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా చూసుకుంటే క్యాపిటల్ బడ్జెట్ కిందకి వస్తుంది. ఇది అందరికీ కూడా మనందరికీ కూడా తెలిసిందే. మరి జనరలైజ్గా చూసుకుంటే దానికి సంబంధించిన రెవెన్యూ లోటు అనేది ఏ విధంగా ఉంది, అట్ ద సేమ్ టైం మనకి ఆ యొక్క ద్రవ్య లోటు అనేది ఏ విధంగా ఉంది అనే దాని మీద మనం జస్ట్ జనరల్గా ఇంట్రొడక్షన్ చేసుకొని తర్వాత బడ్జెట్కి సంబంధించిన ప్రసంగం మీద మనం ఫుల్ టైమ్గా ఫోకస్ చేద్దాం. అయితే ముందుగా సాధారణ బడ్జెట్ అనేది మనం ప్రవేశపెడుతున్నాము. తర్వాత వచ్చేసి వ్యవసాయ బడ్జెట్ అనేది కూడా మనం సపరేట్గా ప్రవేశపెట్టడం జరిగింది. అచ్చెన్నాయుడు గారు మనకి వ్యవసాయ పశుపోషణకి సంబంధించిన ఆ యొక్క అమాత్యులు ఎవరైతున్నారో సపరేట్గా మనకి ఈ యొక్క వ్యవసాయ బడ్జెట్ అనేది కూడా ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఇంట్రొడక్షన్లోనే మనకి అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టార్ ఉంది కాబట్టి వ్యవసాయము మరి అనుబంధ రంగాలకి సంబంధించిన ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఆ యొక్క టాపిక్ కాబట్టి ముందు వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనం ఫస్ట్ ఫోకస్ చేద్దాం. ఎందుకు సార్ వ్యవసాయము మరియు అనుబంధ రంగాల మీద మనం ఎందుకు ఫస్ట్ ఫోకస్ చేయాలి? వెరీ సింపుల్. ఎందుకంటే మనకి ఒక్కసారి ఈ గ్రూప్ 2 రాబోయే ఫిబ్రవరి 23న ఈ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ మీద మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే మనకి అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టార్ అని చెప్పేసి వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకి సంబంధించిన ఆ సిలబస్ అనేది మనకి వెయిటేజ్ అనేది ఉంది. సో దాదాపు మనకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ 10 క్వశ్చన్స్ అనేది మనము
ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆ 10 క్వశ్చన్లు ఆధారంగా ఖచ్చితంగా 100% మనకి బడ్జెట్కి సంబంధించిన అంశాల్లోనే ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉంది. కాబట్టి కొంచెం మనం దీని మీద మనం ఫోకస్ చేద్దాం. సో ఇనిషియల్గా ఎందుకంటే చాలా మంది అభ్యర్థులు ఎవరైతున్నారో, ఓకేనా, ఎవరైతే ఆస్పిరెంట్స్ ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఎక్కువగా అగ్రికల్చర్ మీద ఫోకస్ చేస్తుంటారు. కాబట్టి అందుకే ముందుగా దాని మీద మీకు ఆ బడ్జెట్ సెషన్స్ అనేది తీసుకుంటాను. అంటే వ్యవసాయ రంగానికి సంబంధించిన బడ్జెట్ ముందు చెప్పుకొని తర్వాత జనరల్ బడ్జెట్ మీద మనం ఫోకస్ చేద్దాం. సో దట్ ప్రయారిటీ ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ మీద మనం ఫస్ట్ ఫోకస్ చేసి తర్వాత లో వెయిటేజ్ ఉన్న టాపిక్స్ మీద మనం తర్వాత మెల్లమెల్లగా ఆర్డర్ వైజ్గా వెళ్దామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఎస్, ఇప్పుడు ఆ యొక్క బడ్జెట్కి సంబంధించింది 2024-25కి సంబంధించిన బడ్జెట్ అంచనాలు మీకు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. 2,94,000 అని చెప్పేసి. అండ్ రెవెన్యూ వ్యయం అనేది ఏదైతే ఉందో, ఏ వ్యయమమ్మా, ఆ యొక్క రెవెన్యూ వ్యయం అనేది ఏదైతే ఉందో ఆ రెవెన్యూ వ్యయం వచ్చేసి 2.35 lakhs, అంటే దాదాపు మనకి 90,000 అనేది కాబట్టి 2.3 లక్షల కోట్లు అన్న సంగతి మీరు జనరలైజ్డ్గా, ఓకేనా, జనరలైజ్గా మీ మైండ్లో పెట్టుకోండి. ఇది సాధారణ పరిపాలన. దేనికి సంబంధించిందమ్మా, ఈ యొక్క సాధారణ పరిపాలన ఏదైతే ఉందో, జనరల్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఏదైతే ఉందో, వెల్ఫేర్ స్కీమ్స్ ఏదైతున్నాయో, ఇప్పుడు సూపర్ 6లో భాగంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క సూపర్ 6లో భాగంగా కొన్ని పథకాలు అనేది అనౌన్స్ చేయడం జరిగింది. పెన్షన్ల పెంపు 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకి పెన్షన్లు అనేది పెంచడం జరిగింది. అండ్ మహిళలకి రాబోయే కాలానికి ఉచితంగా ఆర్టీసీ బస్సుకి సంబంధించి కానీ ఎల్పిజికి సంబంధించిన గ్యాస్ సిలిండర్కి సంబంధించిన ఆ యొక్క ఉచితంగా మనకి సబ్సిడీ అనేది ఇవ్వడం కానీ, సో ఇవన్నీ కూడా ఎందులో భాగంగా వస్తాయమ్మా, ఎస్ ఇవన్నీ కూడా ఇందులో భాగం వస్తాయి. జనరల్ అడ్మినిస్ట్రేషన్ రెవెన్యూ అనే కేటగిరీ కిందకి వస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇది కాకుండా మూలధన వ్యయం ఏదైతే మనం చెప్పుకున్న క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది దాదాపు మనకి ఎంత ఉందమ్మా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దాదాపు 32,000 crores. ఈ యొక్క మూలధన వ్యయం అనేది ఏదైతే ఉందో, ఈ యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఏదైతే ఉందో అది ఎంత ఉందమ్మా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది దాదాపు 32.7K. మరి మూలధన వ్యయం అంటే దేనికి సంబంధించింది ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే. లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు అనేది ఏదైతే ఉందో దేనికి సంబంధించింది, ఆ యొక్క మౌలిక సదుపాయాలు ఏదైతే ఉందో, అవస్థాపన సౌకర్యాలు అనేది ఏదైతే ఉన్నాయో అంటే డెవలప్మెంట్కి సంబంధించిన అంశాలు, ఇవన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నాను అంటే అభివృద్ధికి సంబంధించిన వ్యయాలు. చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చారనగానే చాలా మంది ఉద్యోగులు ఎవరైతున్నారో, నిరుద్యోగులు ఎవరైతున్నారో ఎక్కువగా, ఓకేనా, ఆ యొక్క ఓట్లు అనేది కూడా వేసింది ఎవరమ్మా, ఆ యొక్క ఎన్డీఏ గవర్నమెంట్కి కానీ ఆ కూటమికి కానీ వేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఆ యొక్క చంద్రబాబు గారు వస్తే మనకు అధికారంలోకి వస్తే ఎక్కువగా ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేది, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అనేది ఎక్కువ తీసుకొస్తారు. మరి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ తీసుకురావడం వల్ల మనకున్న అడ్వాంటేజ్ ఏంది, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపాధి అవకాశాలు అనేది మెరుగవుతాయి. సో ఒక ఫ్యాక్టరీ కానీ, ఒక కంపెనీ కానీ, ఒక హైవే నిర్మాణం కానీ, ఒక సీపోర్ట్ కానీ, ఒక ఎయిర్పోర్ట్ కానీ, లేకపోతే ఒక రైల్వే ప్రాజెక్ట్ అనేది వచ్చినా కానీ, ఎనర్జీ ప్రాజెక్ట్ వచ్చినా, ఇరిగేషన్ ప్రాజెక్ట్ వచ్చినా కానీ అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకి ఆ యొక్క లైవ్లీహుడ్ అనేది, జీవనోపాధి అనేది మెరుగవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఆ యొక్క ఆర్గనైజ్డ్ సెక్టార్కి సంబంధించిన వ్యవస్థీకృత రంగానికి సంబంధించిన వాళ్ళకి ఆ యొక్క స్థానికులకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు అనేది కూడా పెరుగుతాయి. దీనివల్ల ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ప్రభుత్వానికి రెవెన్యూ ఆదాయం అనేది పెరుగుతుంది. రెవెన్యూ ఆదాయం, సో రెవెన్యూ ఇన్కమ్ అనేది, రెవెన్యూ రిసిప్ట్స్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే యూజర్ ఛార్జెస్ అని చెప్పేసి గవర్నమెంట్ అనేది ఇంపోజ్ చేస్తుంది. కాబట్టి మనకి నీటిపారుదల ప్రాజెక్ట్ ద్వారా, హైడల్ ప్రాజెక్ట్స్ ద్వారా విద్యుత్ సప్లై చేస్తుంది, మనం కొనుగోలు చేస్తాం. సీపోర్ట్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, హైవేల నిర్మాణం విషయంలో కానీ ఎక్కడైనా సరే యూజర్ ఛార్జెస్ ఉంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండమ్మా. అలా అవస్థాపన సౌకర్యాలు, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రభుత్వం అనేది ఒక పక్క ఉపాధి అనేది కల్పిస్తుంది, ఇంకో పక్క ప్రభుత్వానికి ఆదాయ మార్గం అనేది కూడా సమకూర్చుకుంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. రెవెన్యూ రిసిప్ట్స్ అనేది కూడా పెరుగుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో హోప్ ఈ యొక్క ఇంట్రడక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే 100% వీటి మీద కొంచెం ఫోకస్ చేయండి. ఆ ఫిగర్స్, ఎందుకంటే బడ్జెట్ అంటేనే మనకి ఫిగర్స్ కాబట్టి కేవలం బడ్జెట్ మీదనే మనకి ఎక్కువగా అడుగుతాడంటే ఈసారి కాన్సెప్చువల్ గా అప్లికేటెడ్ గా అడిగితే మాత్రం 100% నేను చెప్పిన ఆ కాన్సెప్ట్ ని కొంచెం అప్లై చేయడానికి ప్రయత్నించు. ఇప్పుడు మనము ఈ యొక్క రెవెన్యూ లోటు ఏదైతే ఉందో ఆ రెవెన్యూ లోటు దాదాపు 34,743 కోట్లు. సో దీన్నే మనం ఇంగ్లీష్లో రెవెన్యూ డెఫిసిట్ అని చెప్పేసి అంటాం. సో జనరల్గా రెవెన్యూ డెఫిసిట్ అనేది దేనికి సంబంధించింది, క్యాపిటల్ బడ్జెట్కి సంబంధించిందా, రెవెన్యూ బడ్జెట్కి సంబంధించిందా? రెవెన్యూ బడ్జెట్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు వాట్, ఆ యొక్క రెవెన్యూ బడ్జెట్ అనేది ఏదైతే ఉందో ఆ రెవెన్యూ బడ్జెట్కి సంబంధించిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఒకవేళ మన యొక్క రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ అనేది ఎక్కువగా ఉంటే,
రెవెన్యూ వ్యయాలు అనేది ఏదైతే ఉందో ఆ యొక్క రెవెన్యూ వ్యయాలు అనేది ఎక్కువగా ఉండి రెవెన్యూకి సంబంధించిన ఆ యొక్క రిసీప్ట్స్ అనేది తక్కువగా ఉంటే రెవెన్యూకి సంబంధించిన ఆ యొక్క రాబడులు అనేది తక్కువగా ఉంటే అప్పుడు మనం ఏమంటాం దాన్ని ఆ యొక్క రెవెన్యూకి సంబంధించిన లోటు. మరి ఎలాంటి పరిస్థితుల్లో మనకి రెవెన్యూ లోటు అనేది అధికంగా ఉంటుంది?